వెల్కమ్ టు తెలుగు రుచి. మన ఫస్ట్ సెగ్మెంట్ ఆహా ఏమి రుచి. ఆహా ఏమి రుచిలో రాజుగారు ఏం వంట చేయబోతున్నారో చూద్దామా. వెల్కమ్ రాజుగారు. హలో రాజుగారు. హలో అండి. ఆహా ఏమి రుచిలో ఏం వంట చేస్తున్నారు ఈరోజు దొండకాయ టొమాటో పచ్చడి. దొండకాయ టమాటో పచ్చడి. ఎస్ అండి. వావ్, దొండకాయ పచ్చడి చాలా మందికి ఇష్టంగా ఉంటుంది. సో టొమాటో పచ్చడి కూడా చాలా మంది టిఫిన్స్ లో చేసుకుంటుంటారు. ఈ రెండింటి కాంబినేషన్ కొంచెం డిఫరెంట్ గా వస్తుంది. రాజుగారు, దొండకాయ టమాటో పచ్చడి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. దొండకాయ టమాటో పచ్చడి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: దొండకాయలు 1/2 కిలో, టమాటోలు 1/2 కిలో, ధనియాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఎండుమిరపకాయలు 2, వెల్లుల్లి రెబ్బలు 5, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, ఇంగువ చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, పోపు దినుసులు 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 3 టేబుల్ స్పూన్లు, పచ్చిమిరపకాయలు 8. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీగా ఉన్నాయి కదా రాజుగారు? స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ ఏంటంటే దీంట్లో కొద్దిగా మనం ధనియాలు కూడా వేసుకుంటున్నాం. అవి డ్రై రోస్ట్ చేసుకుందామండి. ఓకే. అలాగే జీలకర్ర. సో వీటితో పాటుగా నేను ముందుగా ఏంటంటే ముందుగా దొండకాయలని ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే టొమాటోలు కూడా ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నామండి. సో పండిన టమాటో కావాల్సి పండిన టమాటో తీసుకోవచ్చు. కొద్దిమందికి పచ్చి టమాటోతో కూడా పచ్చడి చేసుకోవడం ఇష్టం ఉంటుంది. అలా కావాల్సిన వాళ్ళు ఇదే కాంబినేషన్లో పచ్చి టమాటో కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకే. సో పచ్చిగా ఉంటే కొంచెం పులుపు అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకే. సో ఇవి వేగిపోయాయండి. వీటిని జార్లోకి తీసేసుకున్నాం. ఇలా చల్లారుతూ ఉంటాయి కూడా. నెక్స్ట్ ప్యాన్లోనే కొద్దిగా ఆయిల్. సో దీంట్లో ముందుగా పచ్చిమిరపకాయలు మన కారంకు తగ్గట్టు, అంటే ఇక్కడ టమాటో వాడుతున్నాం కాబట్టి కొంచెం పచ్చిమిర్చి ఎక్కువగానే పడుతుంది. పులుపు ఉంటుంది కాబట్టి. ఎస్. సో మనం పులుపు వేసి ఏ వంట చేసినా కారం అనేది కొంచెం ఎక్కువ వేసుకుంటే ఎక్కువగానే బాగుంటుంది. ఎక్కువ తెలియదు మనకి, పులుపు తెలియదు కూడా. సో వీటితో పాటుగా వెల్లుల్లి రెబ్బలు కూడా. ఇవి కొంచెం వేగుతుండగానే వీటిలోనే ఫస్ట్ దొండకాయ ముక్కలు ఉంది. కొంచెం ఇది ఎక్కువ టైం తీసుకుంటుంది. ఓకే. హాఫ్ ఫ్రై అయితే సరిపోతుంది దొండకాయ ముక్కలు. ఓకే. సో పచ్చి దొండకాయతో అప్పుడప్పుడు అంటే మనం రెడీమేడ్గా చేసుకునే ఆవలా కూడా పెట్టేసుకుంటారు కదా. అవునవును. దోశ ఆవకాయ టైప్లో దొండకాయ ముక్కలు కూడా చిన్న చిన్న కట్ చేసి పెట్టుకుంటే కరకరలాడుతూ చాలా సూపర్గా ఉంటుంది. పచ్చివి కదా. జనరల్గా మనం కొన్ని కూరగాయలు పచ్చివి తింటాం కదా, అంటే బీరకాయ, దొండకాయ ఇలాంటివి. సో బీరకాయ కొంచెం కష్టమే. ఓకే. సో బెండకాయ చిన్నప్పుడు తినిపించేవాళ్ళు, అంటే బుర్ర బాగా పనిచేస్తుంది. కూడా బెండకాయ తినిపించేవారు. దొండకాయ కూడా అలా తీగలు ఉంటే ఇంట్లో చాలా మంది కూడా తింటూ ఉంటారు. అదే చెట్టు నుంచి కోసేసుకొని బాగా కడిగేసి. ఓకే. సో ఇది కూడా కొంచెం బాగా వేగిపోయింది. దీంట్లో టమాటో ముక్కలు, అలాగే కొద్దిగా పసుపు. సో ఈ పచ్చడికి సరిపడా ఉప్పు ఇక్కడే వేసుకుంటాం. సో ఇది మూత పెట్టేసి ఒక 3 నుంచి 4 నిమిషాల పాటు మనం మగ్గించేద్దాం. టమాటా ముక్క కొంచెం మగ్గితే మనకు అది స్టవ్ ఆపేసేటప్పుడు మనం అది చల్లారాక మిక్సీ పట్టేసుకోవాలి. సో మూత పెట్టేసి కొద్దిసేపు మగ్గించేసి. ఇప్పుడు దొండకాయ అంత ఉడకపోయినా పర్లేదు అన్నారు కదా, మరి టమాటో కూడా? టమాటో మనకు ఒక 3 వంతులు ఉడికితే సరిపోతుంది. ఓకే. టమాటో కూడా కొంచెం ఉడికినా పర్లేదు. అవునండి. సో కాసేపు ఆగుదాం. ఓకే. సో ఒకసారి చూద్దామండి. ఓకే. సో సరిపోతుంది కదా? సరిపోతుంది. సో ఇక్కడ స్టవ్ ఆపేసేసి దీన్ని కాస్త మనం చల్లార్చుకుందాం. చల్లారిన తర్వాత మిక్సీలో వేసేసి ఇందాక మనం ధనియాలు జీలకర్ర కూడా వేయించుకున్నాం కదా, వాటితో పాటుగా ఇది మనం పేస్ట్లా చేసుకుంటాం, పచ్చడిలా రుబ్బేసుకుంటాం. ఓకే. సో ఇది కాస్త చల్లారాలి. ఓకే రాజుగారు.
సో ముందుగా మనం జీలకర్ర ధనియాలు మిక్సీ పట్టేసుకుందామండి. సో దీంట్లో టొమాటో దొండకాయ మిశ్రమం, ఓకే. సో అన్ని ఉప్పు కూడా ఇక్కడే వేసుకున్నాం కాబట్టి మనకు తర్వాత వేసుకోవాల్సిన అవసరం ఉండదు. బాగా మెత్తగా అయిపోవాలా? లేదండి, కొంచెం బరకగానే ఉంటుంది, అంటే రోటి పచ్చట్లా కదా. ఓకే. సో అందుకే గ్యాప్ ఇస్తూ చేస్తున్నారు. అవునండి. ఓకే, సో ఇలా సరిపోతుందండి. ఓకే. సో దీన్ని ఇప్పుడు మనం పోపులో వేసేసుకున్నాం. ఫస్ట్ పోపు పెట్టేసుకున్నాం. ఇంకో స్టిక్ ఇస్తారా? పోపుకి సరిపడా నూనె, ఎండుమిరపకాయలు. సో ఇవి వేగుతున్నప్పుడే పోపు దినుసులు, కావాల్సితే పప్పులో పోపు కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ జీలకర్ర ఆవాలు ఈ రెండే వేస్తాను. సో ఆవాలు చుట్టుపట్లాడేంత వరకు మనం కాసేపు ఆగాలి. నెక్స్ట్ కరివేపాకు, కొద్దిగా ఇంగువ అండి. సో ఇక్కడ స్టవ్ ఆపేసి, కరివేపాకు చాలా పవర్ఫుల్ కదా రాజు గారు. మంచి టేస్ట్. తాలింపులో అలా వేస్తేనే దాని ఫ్లేవర్ అంతా వచ్చేస్తుంది. ఆఫ్ చేసేసుకున్నాక జస్ట్ కలుపుకోవడానికి ఆ వేడి సరిపోతుంది అనుకో. మంచి స్మెల్ వస్తుంది. అన్నంలో కలుపుకొని తింటే ఉంటుంది సూపర్గా. ఇలాంటివి దోశలోకి, ఇడ్లీలో కూడా బాగుంటాయి కదా. చాలా బాగుంటుందండి. అందుకే చాలా మంది టమాటో పచ్చడి చేసుకుంటూ ఉంటారు, దోశలో కానీ ఇడ్లీలో కానీ. అలాగే వడతో కూడా బాగానే ఉంటుంది. దాంట్లో ఇంకే అడిషనల్గా ఏమైనా కావాల్సి ఇలా కూరగాయ ముక్కలు కానీ, లేకపోతే నువ్వులు, పల్లీలు కానీ వేసుకొని కూడా చేసుకుంటూ ఉంటారు. ఓకే. ఓకే, బౌల్లోకి తీసేసుకుందాం. కొద్దిగా కొత్తిమీర అండి. ఓకే, దొండకాయ టమాటో పచ్చడి రెడీ అండి. చూస్తున్నారు కదండి, దొండకాయ టమాటో పచ్చడి రెడీ అయిపోయింది. మరొకసారి దీని తయారీ విధానం చూసేద్దాం. దొండకాయ టమాటో పచ్చడి తయారు చేసే విధానం: ఒక పాన్ లో ధనియాలు, జీలకర్ర వేసి వేయించి మిక్సీ జార్ లోకి తీసుకోవాలి. అదే పాన్ లో నూనె వేసి పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, దొండకాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో టమాటో ముక్కలు, పసుపు, ఉప్పు వేసి వేగనివ్వాలి. ఇది కాస్త చల్లారాక మిక్సీ జార్ లోకి తీసుకొని మిక్సీ పట్టి పచ్చడి సిద్ధం చేసుకోవాలి. పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, కరివేపాకు, ఇంగువ వేసి వేయించాలి. దీనిలో పచ్చడి వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే దొండకాయ టమాటో పచ్చడి రెడీ. దొండకాయ టమాటో పచ్చడి రెడీగా ఉందండి. రాజుగారు టేస్ట్ చేసారా అని చెప్పేద్దాం. ఓకే, సూపర్గా ఉంది. టమాటో పులుపు తెలుస్తుంది, దొండకాయ కూడా కొంచెం లైట్ పచ్చిదనం ఉంది. అవును, మనం వేసిన ధనియాలు, అవి కారం కూడా, పచ్చిమిర్చి అన్ని వేసినా అది బ్యాలెన్స్డ్ గానే ఉంది. కరెక్ట్ సరిపోయింది. అంటే పచ్చిగా ఉంటేనే బాగుంటుంది అయితే చట్నీ. ఎస్, చాలా బాగుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. ముఖం మీద ఉన్నటువంటి నల్లటి మచ్చలు తగ్గించుకోవడానికి చాలా రకాల చిట్కాలు చెప్పుకుంటూ ఉన్నాం కదా. ఈ చిట్కా కూడా ఉపయోగపడుతుంది, ట్రై చేసి చూడండి. అదేంటి అంటే, కొద్దిగా పుదీనా తీసుకుని రసంలాగా చేసుకుని ఇందులో కాస్త పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసి పేస్ట్ లాగా తయారు చేసుకుని దీన్ని మచ్చలు ఉన్న ప్రాంతంలో అప్లై చేసి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత వాష్ చేసుకోవాలి. ఇలా రోజు మార్చి రోజు కనుక చేస్తూ ఉన్నట్లయితే మచ్చలు క్రమేపీ తగ్గుతాయి. నెక్స్ట్ సెగ్మెంట్ సెలబ్రిటీ స్పెషల్.
బాగున్నారా? నేను మీ అఖిల. యమలీలా సీరియల్లో విద్యుషా రోల్ చేస్తున్నాను. ఇవాళ ఒక ఇంట్రెస్టింగ్ రెసిపీ చూపిస్తాను. అదేంటంటే దాల్గోనా కాఫీ. దానికి కావాల్సిన పదార్థాలు చూసేద్దాం. దాల్గోనా కాఫీకి కావాల్సిన పదార్థాలు: ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ 2 టేబుల్ స్పూన్లు, పాలు 1/2 లీటర్, పంచదార 2 టేబుల్ స్పూన్లు, ఐస్ క్యూబ్స్ తగినన్ని. సో దాల్గోనా కాఫీ చేయడం చాలా ఈజీ. దీనికి ఫస్ట్ నీళ్ళు కొంచెం వేడి చేసుకోవాలి. కొద్దిగా నీళ్ళు సరిపోతుంది. ఇది వేడి చేసుకోండి. ఇప్పుడు ఒక బౌల్లో ఈక్వల్ క్వాంటిటీ ఆఫ్ కాఫీ పౌడర్, దాని తర్వాత షుగర్, దెన్ ఈ నీళ్ళు కొంచెం వేడి అయ్యాక బౌల్లో వేసుకోండి. ఇక్కడి వరకు చాలా ఈజీనే. దీని తర్వాత కొంచెం టఫ్ ఉంటుంది. అది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. మీరు చూసే ఉంటారు, లాస్ట్ ఇయర్ లాక్డౌన్లో మనం అందరం దాల్గోనా కాఫీ చాలా చేసాం. ఇంటర్నెట్లో చాలా మంది దాల్గోనా కాఫీ చేసి పిక్చర్స్ కూడా పోస్ట్ చేశారు. అందుకే దీన్ని క్వారంటైన్ కాఫీ కూడా అంటారు. యాక్చువల్లీ దీన్ని దాల్గోనా కాఫీ అంటారు, కానీ దీంట్లో దాల్గోనానే ఉండదు. దాల్గోనా అంటే సౌత్ కొరియన్ టాఫీ. దీన్ని విప్ చేసిన తర్వాత ఆ టెక్స్చర్ మొత్తం ఆ టాఫీ లాగానే వస్తుంది. అందుకే దీనికి దాల్గోనా కాఫీ అంటారు. ఈ ప్రాసెస్ కొంచెం టఫ్ ఉంది అని చెప్పాను కదా, అంత ఏం లేదు. కొంచెం విప్ చేయాలి, మంచిగా టెక్స్చర్ రావాలి. దానికి ఎలాగో బ్లెండర్స్ ఉంటాయి కదా, ఇవి. మీ దగ్గర బ్లెండర్ లేకపోతే సో ఇలాంటిది ఉన్నా సరిపోతుంది. సో ఇప్పుడు దీనికి విప్ చేసుకుందాం. చూసారు కదా, కొంచెం ఫోమ్ వచ్చింది. అది ఇంకా కొంచెం రావాలి. సో ఇలా మంచిగా విప్ అవ్వడానికి 8 to 10 minutes పడుతుంది. సో ఇప్పుడు ఈ గ్లాసెస్ తీసుకుందాం. ఫస్ట్ దీంట్లో కొంచెం మిల్క్ వేయండి. ఇలా సగానికి ఫిల్ చేసుకుంటే సరిపోతుంది. సో నెక్స్ట్ స్టెప్, టేక్ ఐస్ క్యూబ్స్. 2 ice cubes per 1 glass. సో ఇక్కడ నేను మిల్క్ ఆల్రెడీ బాయిల్ చేసి కూల్ కూడా చేసుకున్నాను. అయినా ఇంకా కొంచెం చల్లగా ఉండాలి కదా, అందుకే ఐస్ క్యూబ్స్ వేసాను. సో లాస్ట్ అండ్ మెయిన్ స్టెప్, ఇది మనం కాఫీ విప్ చేసుకున్నాం కదా, ఇది మనం ఈ మిల్క్ మీద పెట్టాలి. సో చూసారు కదా, ఫోమ్ ఇలా ఉంది పైన. దాల్గోనా టాఫీ ఇలా ఉంటుంది అన్నమాట. దాల్గోనా కాఫీ రెడీ అయిపోయింది. తయారు చేసే విధానం మళ్ళీ ఒకసారి చూద్దాం. దాల్గోనా కాఫీ తయారీ విధానం: ఒక పాన్ లో కొద్దిగా నీళ్లు పోసి బాగా మరగనివ్వాలి. ఒక బౌల్లో కాఫీ పొడి, పంచదార, వేడి నీళ్లు పోసి బాగా నురగొచ్చేంత వరకు కలుపుకోవాలి. దీంతో దాల్గోనా మిక్స్ సిద్ధం అవుతుంది. సర్వింగ్ గ్లాస్ లో పాలు, ఐస్ క్యూబ్స్, దాల్గోనా మిక్స్ వేసి సర్వ్ చేసుకోవాలి. అంతే, దాల్గోనా కాఫీ రెడీ. రాజు గారు, దాల్గోనా కాఫీ. ఓకే, సో పైన ఏదైతే విప్పింగ్ మనకి ఇది వచ్చింది కదండి, దాల్గోనా టాఫీ టైప్లో ఉండిందనమాట. సో దాన్ని ఏంటంటే అది మెల్లిమెల్లిగా పాపులర్ అయిపోయి లాస్ట్ టైం లాక్డౌన్ టైంలో మన వాళ్ళు కూడా చాలామంది దీన్ని ట్రై చేశారు. సో అలా ఇప్పుడు ఇది పాపులర్ అయిపోయింది. సో కొద్దిమంది చూడని వాళ్ళు కూడా ఉంటారు కదా, తెలియని వాళ్ళు కూడా. సో వాళ్ళకి మీరు చూపించారు, చాలా చాలా థ్యాంక్స్. టేస్ట్ చేద్దాం ఇప్పుడు. సో కోల్డ్ కాఫీ ఇలాంటి పిల్లలు చాలా ఇష్టంగా తీసుకుంటారు కదా, అంటే డ్రింక్స్ ఏ ఉన్నా కానీ. సో ఇది కొంచెం ఆ కాఫీ ఫ్లేవర్లో పిల్లల కోసం, మన కోసం ఇంట్లో హైజీనిక్గా, బయటికి వెళ్లకుండా పిల్లలు. సో ప్రజెంట్ సిచ్యువేషన్లో ఏదైనా మనం ఇంట్లో చేసిస్తేనే బెటర్గా ఉంటుంది కాబట్టి కొన్ని వాళ్ళతో కూడా ట్రై చేస్తూ ఉంటే వాళ్ళు మేము చేసినాం అని మాకు కూడా వచ్చు, నేర్చుకున్నాం అనే ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. చాలా బాగా వచ్చింది. థ్యాంక్ యూ. దాల్గోనా కాఫీ మీరు ఇంతకుముందు ట్రై చేశారా? ట్రై చేయకపోతే ఇప్పుడు ట్రై చేయండి.
ఇప్పుడు మీకోసం ఒక చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ఒక్కోసారి మనకు బాగా అజీర్తిగా అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు సమయానికి ఏవి అందుబాటులో లేవనుకోండి, కాస్త గోరువెచ్చటి నీళ్లు తీసుకుని అందులో కాస్త సాల్ట్ కలుపుకొని ఒక 2-3 గ్లాసుల చొప్పున కనుక తాగినట్లయితే చాలా త్వరగా ఉపశమనం దొరుకుతుంది. నెక్స్ట్ సెగ్మెంట్ గుడ్ ఫుడ్. రాజుగారు గుడ్ ఫుడ్ లో ఏం చూపిస్తున్నారు? సో అంటే అరికెలండి. సో అరికెల పిండితో నూడిల్స్ కూడా తయారు చేస్తున్నారు. ఓకే, అరికెల పిండితో నూడిల్స్ తయారు చేసి అవునండి. మనం. సో అంటే వెజిటేబుల్ కాంబినేషన్ లో ఇప్పుడు వెజ్ కోడో నూడిల్స్ చేస్తున్నాం. ఓకే రాజుగారు, వెజ్ కోడో నూడిల్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. వెజ్ కోడో నూడిల్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: కోడో నూడిల్స్ 1 కప్పు, క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, తరిగిన క్యాబేజ్ 1/2 కప్పు, తరిగిన ఉల్లికాడలు కొద్దిగా, తరిగిన అల్లం కొద్దిగా, వెల్లుల్లి రెబ్బలు 4, మిరియాల పొడి 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, తరిగిన బీన్స్ కొద్దిగా, తరిగిన క్యాప్సికమ్ 1, తరిగిన ఉల్లిపాయ 1, సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, టమాటో సాస్ 1 టేబుల్ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసాం కదా రాజుగారు, స్టార్ట్ చేద్దామా? ఓకే. సో నూడిల్స్ మనం ఎప్పటిలానే ముందుగానే ఉడికించి పెట్టేసుకోవాలి, పొడి పొడిగా ఉండే విధంగా. ఓకే. ఓకే, సో నేను ఉడికించి పెట్టేశాను. ముందుగా నూనె, దీంట్లో అల్లం ముక్కలు, అలాగే వెల్లుల్లి. సో నూడిల్స్ కి పొడుగుగా కట్ చేసుకుంటే బాగుంటుంది. తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, స్ప్రింగ్ ఆనియన్ అండి. ఓకే. సో ఈ నూడిల్స్లో వెజిటేబుల్ అన్ని కూడా వేగినట్టుగా ఉంటేనే బాగుంటుంది. సో అలాంటి వెజిటేబుల్స్ వేసుకుంటాం. క్యాబేజ్, బీన్స్, క్యారెట్ ముక్కలు, అలాగే క్యాప్సికమ్. సో జనరల్గా నూడిల్స్ అనేది చాలా హెల్దీ రెసిపీనే అని చెప్పచ్చు, ఎందుకంటే అన్ని చక్కగా వెజిటేబుల్స్ అన్ని యాడ్ చేసుకుని తింటాం. కాకపోతే ఎక్కువ మైదాతో ఉంటాయి కాబట్టి చాలా మంది కూడా ఇష్టం ఉన్నా తినలేకపోతారు మైదా వల్ల. సో ఇప్పుడు మనకు మార్కెట్లో ఇలాంటివన్నీ కూడా దొరుకుతున్నాయి. అంటే మనకు చిరుధాన్యాలతో చేసిన అన్ని రకాల నూడిల్స్ కూడా దొరుకుతున్నాయి, బార్లీ నూడిల్స్ కూడా దొరుకుతున్నాయి. ఇంకా అందరూ స్టార్ట్ చేస్తారు నూడిల్స్ తో రెసిపీస్ చేసుకోవడం కదా. వాళ్ళ కోరిక తీరుతుంది, నూడిల్స్ మేము కూడా తిన్నాం అనేది. అవును. తర్వాత సరిపడా ఉప్పు, మిరియాల పొడి, కొద్దిగా సోయా సాస్, కొంచెం టమాటో సాస్. సో కొద్దిగా ఉంటే బాగుంటుంది, అది లేకుండా కూడా చేసుకోవచ్చు. పులుపు కోసం కావాలనుకుంటే వెనిగర్ యాడ్ చేసుకోవచ్చు. ఓకే, రెడీ అయిపోయింది. ఇంట్లో నూడిల్స్ వేసేసుకున్నాం. సో ఇలా 2 స్పూన్లతో కానీ లేకుండా 2 ఫోక్స్తో కానీ కలిపేసుకోవాలండి. సో నూడిల్స్ విరగకుండా దాంట్లో ఉన్న మసాలా అంతా కూడా పట్టేట్టుగా, ఇది మంచి మెథడ్ అండి మనం కలుపుకోవడం అనేది. ఓకే, సో బాగా కలిసిపోయింది కూడా. ఓకే, సర్వ్ చేసేసుకోవచ్చు మనం. చాలా క్విక్ అయిపోయింది. ఎస్. సో నూడిల్స్ ఉడకడానికి టైం కొంచెం తీసుకుంటుంది అంతే. సో వెజిటేబుల్స్ కొంచెం మనం వేగినట్టుగానే చేసుకుంటాం కాబట్టి ఫాస్ట్గా అయిపోతుంది. అందుకే చాలామంది కూడా ఆకలి వేసినప్పుడు నూడిల్స్ రైస్ కంటే కూడా నూడిల్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తుంటారు, ఫాస్ట్గా అయిపోతుంది కాబట్టి. సో వేరే నూడిల్స్తో కంపేర్ చేస్తే దీనికి ఏమైనా ఇంకెక్కువ టైం పడుతుందా రాజు గారు ఉడకడానికి? లేదండి, అదే టైంలో ఉడికిపోతుంది. ఓకే, పైనుంచి ఇంకొద్దిగా స్ప్రింగ్ ఆనియన్ గ్రీన్స్ అండి. సో ఉల్లిపాయలే కొద్దిగా, ఇది గ్రీన్ అంటే మనం పచ్చిగా తిన్నా పెద్దగా ఏమనిపించింది. ఓకే, సో మనకి నూడిల్స్ రెడీ అయ్యాయి. సో కొంచెం ప్లేట్ గార్నిష్ చేసేస్తాం. సో బీట్రూట్, క్యారెట్, అలాగే కొద్దిగా స్వీట్ కార్న్ యూజ్ చేస్తున్నాను. ఓకే, సో మనం కావాలని స్వీట్ కార్న్ కూడా యాడ్ చేసుకోవచ్చు కదా నూడిల్స్ చేసుకోవచ్చు అండి. స్వీట్ కార్న్ యాడ్ చేసుకోవచ్చు, అంటే కొంతమంది స్ప్రౌట్స్ కూడా యాడ్ చేస్తారు కదా మొదలు.
సో ఇప్పుడు వాటి స్ట్రిప్స్లా కట్ చేస్తున్నాను. సో మధ్యలో క్యారెట్ స్లైస్ పెట్టుకుంటామండి. ఓకే, సో ఇలా ఘాటు పెట్టి సైడ్లోంచి ఇలా స్లిట్ ఇస్తాం. ఓకే, చక్రంలో తిరిగినట్టు. ఎస్ అండి. ఇది ఎక్కువ ఏంటంటే మనకు చైనీస్ కొన్ని స్వీట్ అండ్ సార్ వెజిటబుల్స్ అలా సూప్లలో కానీ వేసినప్పుడు ఇలా డిజైన్గా కట్ చేసి చిన్న చిన్నవి. దాంట్లో పీసెస్ అలా యాడ్ చేస్తూ ఉంటాం. స్వీట్ కన్నా ఒక్కొక్కటి దీని మధ్యలో ఇలా ఓకే, ఇంకా మనకి ఎలా కావాలంటే అలా ఎలా కావాల్సితే అలా, అంటే కొంచెం కలర్ కాంబినేషన్. అవును. వెజ్ కోడో నూడిల్స్ రెడీ అండి. చూస్తున్నారు కదండి, వెజ్ కోడో నూడిల్స్ రెడీ అయిపోయాయి. మరొకసారి వీటి తయారీ విధానం చూద్దాం. వెజ్ కోడో నూడిల్స్ తయారు చేసే విధానం. ముందుగా కోడో నూడిల్స్ ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి తరిగిన అల్లం, వెల్లుల్లి రెబ్బలు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లికాడలు వేసి వేయించాలి. దీనిలో తరిగిన క్యాబేజ్, తరిగిన బీన్స్, క్యారెట్ ముక్కలు, క్యాప్సికం ముక్కలు వేసి వేగనివ్వాలి. తర్వాత ఉప్పు, మిరియాల పొడి, సోయా సాస్, టొమాటో సాస్ వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆ తర్వాత ఉడికించిన కోడో నూడిల్స్ వేసి బాగా కలుపుకోవాలి. ఆపై తరిగిన ఉల్లికాడలతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే వెజ్ కోడో నూడిల్స్ రెడీ. వెజ్ కోడో నూడిల్స్ తయారు చేసే విధానం చూసాం కదా, టేస్ట్ చేసారా ఉందో చెప్పేద్దాం. ఓకే, కొంచెం టేస్ట్లో మనకు అది తెలుస్తుంది. డిఫరెంట్ అంటే టైప్ ఆఫ్ నూడిల్స్ అనేది. అవును, నూడిల్స్ డిఫరెన్స్ తెలుస్తుంది. సో మిగతా వెజిటేబుల్స్ కానీ అన్ని కూడా బాగా చాలా కరెక్ట్గా బాగుంది సరిపోయి అసలు. కొంచెం క్రంచీగా తగులుతూ వెజిటేబుల్స్ చాలా బాగుంది. సూపర్ గా ఉందండి ఈ రెసిపీ. మీరు తప్పకుండా ట్రై చేస్తారు కదా. ఇప్పుడు మీకోసం ఒక చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. మెంతుల వల్ల ఆరోగ్య ప్రయోజనాలు చాలానే ఉన్నాయి. అందుకే మెంతుల్ని కొద్దిగా తీసుకుని రాత్రంతా నీళ్లలో నానబెట్టుకుని ఉదయం లేచిన తర్వాత ఆ నీళ్లు తాగేసి ఆ మెంతులు నమిలి మింగేసినట్లయితే చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా ఒంట్లో కొలెస్ట్రాల్ సమస్థితిలో ఉంటుంది. అలాగే మధుమేహం లాంటివి కూడా అదుపులో ఉండే అవకాశం ఉంది. నెక్స్ట్ సెగ్మెంట్ షాప్ స్పెషల్. షాప్ స్పెషల్ ఏంటి రాజు గారు? ఈరోజు గార్లిక్ పరోటా అండి. గార్లిక్ పరోటా. Yes. Wow, చాలా మందికి ఇష్టం గార్లిక్. చాలా మందికి అంటే రెస్టారెంట్కి పోతే చాలా మంది కూడా ఆర్డర్ చేస్తారు కదా. అవును. సో అక్కడ గారికి వెళ్ళక్కర్లేదు, ఇంట్లోనే హ్యాపీగా తయారు చేసుకోవచ్చు. ఓకే, గార్లిక్ పరాటా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా. గార్లిక్ పరాటా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మైదా 1 కప్పు, గోధుమ పిండి 1 కప్పు, తరిగిన వెల్లుల్లి 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, తరిగిన పచ్చిమిరపకాయలు 2, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, వెన్న 2 టేబుల్ స్పూన్లు, నూనె 1 టేబుల్ స్పూన్. కావాల్సిన పదార్థాలు చూసేసాం కదా రాజుగారు, స్టార్ట్ చేసేద్దాం. ఓకే అండి. సో ముందుగా మనం పిండి కలిపేసుకున్నాం. బౌల్లో గోధుమ పిండి, అలాగే మైదా అండి. 2 సమానంగా తీసుకున్నాము. అవునండి. దీంట్లోనే కొద్దిగా ఉప్పు, సో దీంట్లో కొద్దిగా ఆయిల్ అండి. ఒకసారి ఇది బాగా కలిపేసుకుని తర్వాత నీళ్ళు పోసేసుకొని చపాతీ పిండిలో కలిపేసుకోవాలండి. ఓకే, నీళ్ళు ఇస్తారా? సో అప్పుడప్పుడు మనం ట్రై చేసుకోవచ్చు మనం ఇంట్లో. కొంచెం హెవీగానే ఉంటుంది ఎందుకంటే కొద్దిగా
బటర్ కూడా యాడ్ చేస్తాం కదా దీంట్లో, ఆయిల్ అవును. వేస్తున్నాం, మళ్ళీ తర్వాత బటర్ కూడా యాడ్ చేస్తాం. ఎప్పుడన్నా ఒకసారి చేసుకోవడానికి బాగుంటుంది, ఎప్పుడైనా ఒకసారి చేస్తేనే కొంచెం స్పెషల్గా ఉంటుంది. స్పెషల్గా ఉంటుంది. ఎస్, సో స్పెషల్ ఐటమ్స్ కూడా ఎప్పుడు చేసుకుంటూ ఉండకూడదు. అవును. ఓకే, సో పిండి రెడీ అయిపోయింది. దీంతో మనం ఒక చపాతీలా చేసేసుకుందాం ఫస్ట్. ఓకే. కొద్దిగా పొడి పిండి వేసేసుకుందామండి. స్టవ్ ఆన్ చేయొచ్చా రాజు గారు? ఇంకొంచెం ప్రాసెస్ ఉందండి. సో దీన్ని మళ్ళీ మనం రౌండ్గా చుట్టుకుంటాం. ఓకే, ఇది కొద్దిసేపు పక్కన పెట్టేసి ఒక బౌల్లో వెన్న, తరిగిన వెల్లుల్లి, సో గార్లిక్ అనుకున్నాం కదా, కొంచెం ఎక్కువగానే పడుతుంది, కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్, సో కొంచెం ఉప్పండి, కొద్దిగా కొత్తిమీర, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, ఇవన్నీ కూడా దీంట్లో బాగా కలిపేసుకోవాలి. కావలిస్తే కొంచెం బటర్ మనం మెల్ట్ కూడా చేసుకోవచ్చు. అవన్నీ ఉంటే అవెండ్లో అయినా కానీ, లేకపోతే కొంచెం లైట్ అలా వేడికి మనం తగిలిచ్చేస్తే సెగకి కరిగిపోతుంది ఈజీగానే. దీన్ని ఇప్పుడు మనం చేసుకున్న దీనిపైన అప్లై చేసుకోవాలి. దీన్ని మళ్ళీ చుట్టుకుంటామండి. చుట్టుకొని అప్పుడు పరోటాలో చేసేసుకుంటాం. సో కొంచెం డబుల్ ప్రాసెస్ ఉంటుంది. ఓకే, నైఫ్ ఇస్తారా? అలా కట్ చేసుకొని చేసుకోవాలా? మడత పెట్టడం రాజు గారు ఇది? అవునండి, ఇక్కడ నుంచి ఫోల్డ్ చేసుకుంటాం. ఓకే. ఇలా చేయడం వల్ల ఎక్కువ పొరలు ఎక్కువ వస్తాయా? అవునండి, నాకు ఇలాంటివి చేయడం అంటే ఇష్టం, ఇలా డిఫరెంట్గా. సో మనం వెన్న కరిగించుకోకుండా ఇలా కలుపుకొని పెట్టుకుంటేనే బెటర్ ఏమో అనిపిస్తుంది. చాయిస్, నేను ఎందుకంటే చెప్తున్నాను కదా. అలా వచ్చేస్తుందేమో అని మళ్ళీ కరిగిస్తే. ఓకే, ఓకే, అలా అవుతాలా? ఇలా ఒత్తేసుకోవాలి. ఓకే, వావ్. ఇప్పుడు మీకోసం ఒక చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. మొటిమలు రావడానికి కారణాలు చాలానే ఉన్నాయి. ముఖ్యంగా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల, ఫ్యాట్ కంటెంట్ ఎక్కువగా తీసుకునే వారిలోనూ, అలాగే వంశపారంపర్యంగాను, ఇలా స్వీట్స్ ఎక్కువగా తినే వారిలోనూ రకరకాల కారణాల వల్ల మొటిమలు వస్తూ ఉంటాయి. మొటిమలు తగ్గించుకోవడానికి కూడా మనం ఎన్నో రకాల చిట్కాలు చెప్పుకుంటూ ఉన్నాం కదా. ఈ చిట్కా కూడా ట్రై చేయండి. కొద్దిగా పుదీనా ఆకులు, అలాగే తులసి ఆకులు తీసుకుని పేస్ట్ లాగా తయారు చేసుకొని మొటిమలు ఉన్న ప్రాంతంలో అప్లై చేసుకుని హాఫ్ అన్ అవర్ తర్వాత వాష్ చేసుకోవాలి. ఇలా ప్రతిరోజు కనుక చేస్తూ ఉన్నట్లయితే మొటిమలు త్వరగా తగ్గడమే కాకుండా మొటిమల స్థానంలో వచ్చే మచ్చలు కూడా తగ్గుతాయి. సో ఇప్పుడు మనకి ఇక్కడైతే మనకు పొరలుగా వచ్చేస్తుంది. సో మనం రోల్ చేసుకుంటున్నప్పుడు బయటకు వచ్చినా పర్లేదా? పర్లేదు, కొంచెం అలా వస్తుందండి, మొత్తం రాకుండా ఏం ఉండలేదు. సో పొడిపిండి వేసేసుకొని సో కొంచెం మందంగా వచ్చినా పర్లేదు, మనకి పొరలుగా వస్తుంది. ఓకే. ఓకే, సో నూనె పెట్టేసి రెండు వైపులా మనం బాగా కాల్చుకోవాలి. అంటే మంచి రంగు వస్తే మనకు బాగుంటుంది. నూనెతో కానీ వెన్నతో కానీ? ఎస్, మన ఇష్టం. సో కొంచెం కష్టపడితే ఇలాంటి డిష్లు ఇంట్లోనే హ్యాపీగా చేసేసుకోవచ్చు. ఎస్, చేయాలనిపించేటట్టుంది రాజు గారు ఇది. సో అలా చుట్టడం అవన్నీ కూడా ఫన్నీగా ఏదో గేమ్ ఆడుతున్న టైప్లో ఉంటుంది మనకి. అవును. సో ఒక్కొక్కటిగా మనం ఇలా అన్ని చుట్టేసుకొని రెడీ పెట్టి, అంటే మనకి డిన్నర్ టైంలో కానీ ఆ టైంలో అన్ని రెడీ చేసుకొని ఒక్కొక్కటి ఇలా మనం రోల్ చేసి కాల్స్తూ
ఒకరు చేస్తూ ఉంటే ఒకరు అలా ఇంకొకళ్ళు అలా డ్యూటీస్ షేర్ చేసుకుంటే బాగుంటుంది. సో ఇది చేయగానే తింటే బాగుంటుంది రాజు. వేడివేడిగానే తినాలండి, కొన్ని వేడిగా తింటేనే బాగుంటుంది మనకి. సో వెన్న చాలానే వేసాం కాబట్టి నేను ఆయిల్ అప్లై చేస్తున్నాను. సో ఆల్రెడీ హెవీ అనుకున్నాం కాబట్టి ఇంకొకటి అలా సరిపోద్ది. సో దీనికి ఏదన్నా మక్ని గ్రేవీ కానీ సో మన చాయిస్ ఇంకా ఏదైనా. అదే అండ్ లేకపోతే కొన్ని టిక్కాస్ కూడా చేసుకుంటాం, పన్నీర్ టిక్కా కానీ లేకపోతే నాన్ వెజ్లో ఏదైనా టిక్కా చేసుకున్నప్పుడు జస్ట్ అలా చిన్న ముక్క పెట్టేసుకొని తినేసుకోవచ్చు. దీంట్లో కూడా కొన్ని ఫ్లేవర్స్ యాడ్ చేసాం కదా, అవును. గార్లిక్ ఉంది, కొంచెం చిల్లీ ఫ్లేక్స్ ఉన్నాయి, కొత్తిమీర ఉంది, సో సరిపోతుంది. సో నేను చాలాసార్లు అనుకుంటూ ఉంటా అలా పొరలు ఇలా రౌండ్గా వచ్చేటట్టుగా ఎలా చేయాలి అని. చాలా రకాలు ట్రై చేసా ఇదివరకు మీరు చెప్పినవి. అంటే చాలా మెథడ్స్ ఉన్నాయండి, ఒక్కొక్క షెఫ్ ఒక్కొక్క మెథడ్ ఫాలో అవుతూ ఉంటాడు. సో కొద్దిమంది ఏంటంటే కొంచెం ఇలా పొడవుగా చేసేసుకొని ప్లాట్ఫామ్ పైన దాన్ని అలా కొట్టేసుకుని రుమాలి దొడ్డు టైప్లో సో పొడవుగా చేసి అలా చుట్టేస్తారు, రిబ్బన్ చుట్టినట్టుగా. ఇది ఒక మెథడ్. చాలా మంది ఏంటంటే గార్లిక్ బ్రెడ్ వరకే తెలుసు, అవును, గార్లిక్ పరోటా ఎక్కువ మందికి తెలియదు. సో గార్లిక్ నాన్ అని అలా ఆర్డర్ ఇస్తూ ఉంటాం కదా. సో రెస్టారెంట్ లో పోయినప్పుడే అంటే అది రెస్టారెంట్ కి పరిమితం, అక్కడే తింటాం, అక్కడే దొరుకుతుంది. సో తినాలి అని అనిపిస్తే కంపల్సరీ పోవాలి, దానికోసం వెయిట్ చేయాలి. సో ఇది అక్కర్లేదు మనకు, అన్ని ఇంట్లో దొరికేవే కదా. అవును, వీటి కోసం ప్రత్యేకించి షాపింగ్ కూడా చేయక్కర్లేదు మనం, ఏం అక్కర్లేదు. సో చిల్లీ ఫ్లేక్స్ కూడా మనం ఎండుమిరపకాయలతో ఇంట్లో కొంచెం కచ్చపచ్చ కదని చేసి రెడీ చేసేసుకోవచ్చు. ఇంకా అడిషనల్ గా ఇంకేం లేదు, అన్ని ఇంట్లో వస్తువులు మనం. పిజ్జా ఆర్డర్ చేసినప్పుడు చిల్లీ ఫ్లేక్స్ వస్తాయి కదా, సో పైన టాపింగ్ చాలా మంది కొన్ని అలా తీసి పెట్టేసుకుంటారు. అవును, కావాలి అనుకుంటే వేసుకుంటారు, లేకపోతే దాంట్లో తీసి పెట్టేసుకున్నా. అవును, ఓకే. సో రెడీ అయిపోయిందండి, సర్వ్ చేసుకుందాం. వేడివేడిగా గార్లిక్ పరోటా రెడీ. చూస్తున్నారు కదండి, గార్లిక్ పరాటా రెడీ అయిపోయింది. మరొకసారి దీని తయారీ విధానం చూసేద్దాం. గార్లిక్ పరాటా తయారు చేసే విధానం: ముందుగా గోధుమ పిండిలో మైదా, ఉప్పు, కొద్దిగా నూనె వేసి తగినన్ని నీళ్లు పోసి ముద్దలా కలుపుకోవాలి. ఒక బౌల్లో వెన్న, తరిగిన వెల్లుల్లి, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, ఉప్పు, కొత్తిమీర, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి బాగా కలుపుకోవాలి. ముందుగా సిద్ధం చేసుకున్న పిండిని చపాతీలా ఒత్తుకొని పైనుండి గార్లిక్ మిశ్రమం రాసుకోవాలి. ఈ చపాతీని ఒక వైపున కట్ చేసుకొని కోన్లా చుట్టుకొని పరోటాల్లా ఒత్తుకోవాలి. ఆపై పెనంపై ఉంచి వెన్నతో కాల్చుకోవాలి. అంతే, గార్లిక్ పరాటా రెడీ. గార్లిక్ పరాటా రెడీగా ఉంది. టేస్ట్ చేసేలా ఉంది చెప్పేస్తాం. ఓకే, చూడండి లేయర్స్ లేయర్స్ వచ్చేస్తుంది కదా. వెల్లుల్లి ఫ్లేవర్ బాగా తెలుస్తుంది, అలాగే కొంచెం ఆ స్పైసీగా కూడా దీంట్లో తెలుస్తుంది. అంటే పచ్చిమిర్చి వేసాం, చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకున్నాం, సూపర్గా ఉంది. అవును, నిజంగా చాలా బాగుంది. ఆ చిల్లీ ఫ్లేక్స్ వేయడం వల్ల డిఫరెంట్ ఫ్లేవర్ చాలా బాగుంది రాజు గారు. ఆ పొరలు రావడం వల్ల మన టేస్ట్ కూడా డిఫరెంట్ గా తింటున్నప్పుడు కూడా కొంచెం ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది దాంట్లో, ఇంకా అన్నట్టు ఉంటుంది. చాలా బాగుందండి గార్లిక్ పరాటా. ఇలా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. మనలో చాలామంది ముఖానికి చేతులకు తీసుకునే శ్రద్ధ పాదాల విషయంలో తీసుకోము, కాస్త నిర్లక్ష్యం వహించేస్తూ ఉంటాం. ఇలాంటప్పుడు పాదాల దగ్గర ఉన్నటువంటి చర్మం పొడిబారిపోతూ ఉంటుంది, పాదాలు డ్రైగా అయిపోతూ ఉంటాయి, పగుళ్ళు వచ్చేస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఈ పాదాల పగుళ్ళు తగ్గడానికి ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు పాదాలు శుభ్రంగా క్లీన్ చేసుకుని కాస్త పెట్రోలియం జెల్లీ అప్లై చేసుకుంటూ ఉన్నట్లయితే చాలా వరకు పాదాల దగ్గర ఉన్నటువంటి చర్మం మృదువుగా మారడమే కాకుండా పగుళ్ళు కూడా తగ్గుతాయి. ఈ రోజు వంటలన్నీ భలే టేస్టీగా ఉన్నాయండి. మరి వాటిలోని పోషక విలువలు తెలుసుకోవడానికి బ్యూటిఫుల్ హెల్త్ చూసేద్దామా? మనం చూసిన రెసిపీ దొండకాయ టమాటో పచ్చడి. సో ఇది ఒక సింపుల్ వెజిటబుల్తో చేసిన ఒక ఇంట్రెస్టింగ్ టేస్టీ చట్నీ కాబట్టి మనం దీనిలో స్పెసిఫిక్గా న్యూట్రియన్స్ ఏమొస్తాయి అని చూస్తే మటుకు దొండకాయ ఒక వెరీ బేసిక్ వెజిటబుల్, ఒక లో క్యాలరీ వెజిటబుల్, ఒక వాటరీ వెజిటబుల్ కూడా. సో దానిలో మనము పెద్దగా ఏమీ న్యూట్రియన్స్ రాకపోయినా చాలా ఫైబ్రస్గా ఉంటుంది కాబట్టి ఒక ఫైబర్
కాంటెంట్ అనేది ఈ రెసిపీకి ఇంక్రీజ్ చేస్తుంది. టొమాటోస్లోంచి ఎప్పుడు కూడా మనకి విటమిన్ ఏ, విటమిన్ సి కాకుండా మనకి లైకోపిన్ లాంటి ఇంపార్టెంట్ యాంటీ ఆక్సిడెంట్స్ వస్తాయి. సో ఒక చిన్న సింపుల్ సైడ్ డిష్ కానీ ఒక చట్నీ రెసిపీ నుంచి మనకి ఇంట్రెస్టింగ్ హెల్త్ బెనిఫిట్స్ వచ్చినప్పుడు అది తప్పకుండా మన రెగ్యులర్ డయట్లో ఇంక్లూడ్ చేసే అవకాశం ఉంటుంది. మనం చూసిన రెసిపీ ద వెరీ పాపులర్ డాల్గోనా కాఫీ. ఇందులో ఇంగ్రీడియంట్స్ రెగ్యులర్ కాఫీలో ఉండే ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. ఇన్స్టెంట్ కాఫీ, షుగర్ అండ్ మిల్క్ ఉన్నాయి. సో యూజువల్గా కాఫీ ఒక స్టిమ్యులెంట్, ఒక ఇన్స్టెంట్ ఎనర్జీ ఇస్తుందని చాలామంది వాడుతూ ఉంటారు. ఎస్పెషల్లీ ఇప్పుడు పిల్లలు వాడుతూ ఉన్నారు. కాకపోతే దానిలో మనం వన్స్ అ డే, ట్వైస్ అ డే వాడితే దాని నెగటివ్ ఇంపాక్ట్ ఏమీ ఉండకపోవచ్చు. కానీ మరీ ఫ్రీక్వెంట్గా చాలామంది ఆఫీస్లో పనిచేసే వాళ్ళు ఎవ్రీ 2 hours అది తాగుతూ ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ అదర్ మిల్స్ స్కిప్ చేసి వాడుతూ ఉంటారు. అప్పుడు ఒక పక్కన ఆకలి అనేది చంపేస్తుంది, ఇంకొక పక్కన వేరే హెల్దీ ఇంగ్రీడియంట్స్, హెల్దీ న్యూట్రియంట్స్, హెల్దీ ఫుడ్ ఏమైనా తినకుండా కూడా అవాయిడ్ చేస్తుంది. కాబట్టి ఒక స్టిమ్యులెంట్ని కన్జ్యూమ్ చేస్తున్నాము, అది అడిక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వన్స్ ఆర్ ట్వైస్ అ డే మనం తీసుకుంటే పర్వాలేదు. కానీ మరీ ఫ్రీక్వెంట్లీ తీసుకోకుండా మోర్ దెన్ 2 times a day తీసుకుంటుంటే దట్ మీన్స్ వేరే ఫుడ్ కూడా అవాయిడ్ అయిపోతుందని మనం గమనించాలి. ఆల్సో మనం డైలీ కనుక ఇట్లాంటివి ఇంక్లూడ్ చేయాలనుకున్నప్పుడు మనం స్కిమ్డ్ మిల్క్ యూస్ చేసి హోల్ మిల్క్ యూస్ చేయకుండా కేర్ఫుల్గా ఉంటే అన్వాంటెడ్ సాచురేటెడ్ ఫ్యాట్ అవన్నీ కూడా రాకుండా ఉంటాయి. మనం చూసిన రెసిపీ వెజ్ కోడో నూడిల్స్. సో ఈ రెసిపీలో ఇంట్రెస్టింగ్ హెల్త్ బెనిఫిట్ ఏంటి అని చూస్తే మటుకు నూడిల్స్ ఏవైతే ఉన్నావో అవి కోడో మిల్లెట్ నుంచి తయారు చేసిన నూడిల్స్. ఇప్పుడు మనకి మార్కెట్లో మల్టిపుల్ ప్రిపరేషన్స్ దొరుకుతున్నాయి మిల్లెట్స్తో. అంటే ఓన్లీ బాయిల్ చేసి రైస్ లాగా తినకుండా ఇట్లా పాస్తా కానీ, మనకి సేమియా కానీ, నూడిల్స్ కానీ దొరుకుతున్నాయి. కాబట్టి మనం దాన్ని మన డయట్లో ఎస్పెషలీ పిల్లల కోసం ఇంక్లూడ్ చేసే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది. మనం ఇలాంటి మిల్లెట్ బేస్డ్ నూడిల్స్ ఎప్పుడైతే ఇంక్లూడ్ చేస్తామో ఆఫ్ కోర్స్ దానిలో ఉన్న ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, న్యూట్రియంట్ డెన్సిటీ అనేది ఎక్కువ ఉంటుంది. అలాగే మనకి క్వాంటిటీ వైజ్ కూడా ఎక్కువ తినకుండా ఉంటాం. అంటే నూడిల్స్ లార్జ్ క్వాంటిటీలో తినేస్తే కూడా దట్ ఈస్ నాట్ అ గ్రేట్ ఐడియా. కాబట్టి అలా కూడా మనము సటైటీ వాల్యూ అనేది ఇంక్రీజ్ చేసే అవకాశం ఉంటుంది. మనం ఇందులో వెజిటబుల్స్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వెజిటబుల్స్ యాడ్ చేస్తున్నాము. క్యారెట్స్, బీన్స్, క్యాప్సికమ్ అవన్నీ. సో ఎంత డిఫరెంట్ కలర్డ్ వెజిటబుల్స్ యాడ్ చేస్తామో, ఎంత క్వాంటిటీ యాడ్ చేస్తామో దాని ఓవరాల్ నరిష్మెంట్ అనేది మనకి ఇంప్రూవ్ అయిపోతుంది. సో రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ చిన్నప్పటి నుంచే ఇట్లా కనుక మనం అలవాటు చేస్తే వాళ్ళు పెద్ద అయిన తర్వాత కూడా తినే అవకాశం ఉంటుంది. చాలామంది ఏం అలవాటు చేస్తారంటే చిన్నప్పుడు ఎట్లాగో అట్లా తింటున్నారు కదా అని పెట్టేస్తే తర్వాత వెజిటబుల్ ఇంటేక్ అనేది చాలా ఇబ్బంది అవుతుంది. సో రెగ్యులర్ నూడిల్స్ కంటే, మైదా బేస్డ్ నూడిల్స్ కంటే ఈ కోడో మిల్లెట్ నూడిల్స్ కనుక మనం యూజ్ చేయగలిగితే డెఫినెట్గా ఒక హెల్దీ వేరియేషన్ ఉంటుంది అండ్ ఎక్కువసార్లు మనం మన డైట్లో ఇంక్లూడ్ చేయొచ్చు. మనం చూసిన రెసిపీ గార్లిక్ పరాఠా. మనం ఎప్పుడు కూడా చపాతీస్ చేసిన ఇంట్లో, లేకపోతే రెగ్యులర్గా సేమ్ రోటీస్ చేసినప్పుడు చాలా కంప్లైంట్ చేస్తూ ఉంటారు పిల్లలు. సో దానికోసం ఒక సింపుల్ వేరియేషన్ లాగా ఇక్కడ ప్రజెంట్ చేశారు. మెయిన్గా ఇందులో గోధుమ పిండి, మైదా అండ్ ఫ్లేవరింగ్ కోసం గార్లిక్ అండ్ చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేశారు. గార్లిక్ ఒక సూపర్ పవర్ఫుల్ ఇంగ్రీడియంట్. సో దాన్ని మనం ఎంత ఫ్రీక్వెంట్గా ఏ రెసిపీలో యూజ్ చేయాలంటే బోత్ బ్యూటిఫుల్ ఫ్లేవర్ అండ్ టేస్ట్ ఎన్హాన్సర్గాను అవుతుంది అండ్ హెల్త్ కాంపోనెంట్స్ కూడా ఇమ్మెన్స్గా ఉంటాయి. యాంటీబ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉంటాయి, డీగ్యాసింగ్ ప్రాపర్టీస్ ఉంటాయి, కొలెస్ట్రాల్ తగ్గించే ప్రాపర్టీస్ కూడా, హైపోకొలెస్ట్రిమియా అయ్యే ప్రాపర్టీస్ కూడా ఉంటాయి. కాబట్టి సర్టన్లీ మనం ప్రతి రెసిపీలోనూ ఎంత గార్లిక్ యూస్ చేయాలో అంత గార్లిక్ యూస్ చేయడానికి ట్రై చేస్తూ ఉండాలి. ఈ రెసిపీలో ఆఫ్ కోర్స్ కాంబినేషన్ ఆఫ్ మైదా అండ్ గోధుమ పిండి యూస్ చేశారు. మనం అది లేకుండా రెగ్యులర్గా ఇంక్లూడ్ చేయాలనుకుంటున్నప్పుడు ప్రిఫరబుల్లీ మొత్తం గోధుమ పిండి యూజ్ చేస్తే ఆ పీచు పదార్థం అనేది దొరుకుతుంది. ఇప్పుడు ఎక్కువ మనకి స్టమక్ ఇష్యూస్, బ్లోటింగ్, గ్యాస్ అవన్నీ కూడా ఉండేది ఎందుకంటే మన స్టమక్ 100% క్లీన్ ఉండట్లేదు. కాబట్టి సో ఆ డీటాక్సిఫికేషన్ ఎఫెక్ట్ ఉండడానికి, క్లీనింగ్ ఎఫెక్ట్ ఉండడానికి మన ప్రతి మీల్లోనూ, ప్రతి ఇంగ్రీడియంట్లోనూ ఫైబర్ డెన్సిటీ ఉందా లేదా మనం చూసుకుంటే కనుక మనం ఓవరాల్ ఫ్యామిలీకి ఒక రైట్ డైరెక్షన్లో నరిష్మెంట్ ఇచ్చినట్టు అవుతుంది. ఇప్పుడు మీకోసం ఒక చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ఇటీవలి కాలంలో సెల్ ఫోన్స్ చూసేవారి సంఖ్య పెరిగిపోయింది. కంప్యూటర్ స్క్రీన్కి కళ్ళప్పగించేస్తూ ఉన్నాము. అలాగే ఎక్కువగా టీవీ చూస్తూ ఉన్నాము.
దీనివల్ల కళ్ళు త్వరగా అలసటకు లోనైపోతూ ఉంటాయి. కాబట్టి కళ్ళు అలసటకు లోనవ్వకుండా అందంగా ఆకర్షణీయంగా ఉండాలి, కంటి చూపు మరింత మెరుగ్గా ఉండాలి అంటే కళ్ళకు చాలినంత విశ్రాంతి కల్పించాలి. కాబట్టి ఎక్కువసేపు కనుక నిద్రపోతూ ఉంటే, అంటే రోజులో 7-8 గంటల పాటు నిద్రపోతూ ఉన్నట్లయితే కళ్ళకు తగిన విశ్రాంతి లభించడమే కాకుండా కళ్ళు ఆరోగ్యకరంగా ఉంటాయి. మీ తెలుగు రుచిని ఈటీవీ విన్ యాప్లో చూడండి, ఎప్పుడైనా ఎక్కడైనా. ఈ రోజు వంటలన్నీ చాలా టేస్టీగా ఉన్నాయండి. మరి వంటలని మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారు కదా. అలాగే మీ సలహాలు సూచనలు మాకు పంపించాల్సిన మా చిరునామా తెలుగు రుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. ఇదండి ఇవాళ తెలుగు రుచి. నెక్స్ట్ ఎపిసోడ్లో మరిన్ని మంచి మంచి వంటకాలతో మేము ముందుంటాం. అంతవరకు నమస్తే. నమస్తే.